బాబు గారు. కాబట్టి బాబు గారు ఆ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళకి పనులు చేయబాకండి అని చెప్పుంటారు అని నేను అనుకుంటున్నా అందులో. అంతే తప్పించి వైసీపీ అభిమాని అయినటువంటి ఓటర్కి ఇవ్వద్దు అని చెప్పారని నేను అనుకోను. ఇప్పుడు ఒకటి పొలిటికల్ గవర్నెన్స్ అనే పదాన్ని అయితే నేను తప్పు పడతా, అందులో డౌటే లేదు. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబు గారు అని ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి సార్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నా లేదంటే వైసీపీ వాళ్ళకి చేస్తే పాముకు పాలు పోసినట్టు అన్న ఈ వ్యాఖ్యలు ఒక రకంగా రాజకీయంగా చూసుకుంటే ఒక సెల్ఫ్ గోల్ అవుతుందా బాబు గారికి? ఏముండదండి, బాబు గారు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే మాట్లాడతారు. ఆయన సమాజం కోసం మాట్లాడతారు తప్పించి ఆయన వ్యక్తిగతం కాదు అనేటువంటిది ఒక అలాంటి, అంటే అదొక ఫీలింగ్ లోకి మనల్ని తీసుకెళ్తున్నారు. మీరు అట్లా లేకపోతే మీరు ద్రోహులు అవుతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారేమో. ఒకటి స్టార్టింగ్ లో అన్ని బాగుంటాయి, ఓడినప్పుడు ఇవన్నీ మళ్ళీ అది ఆ కారణంగానే మాట్లాడుకుంటాం. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నంతసేపు ఎవడన్నా మాట్లాడా వాళ్ళ పార్టీ వాళ్ళే సూపర్ 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 అని చప్పట్లు కొట్టారు. అయిపోయాక ఇవాళ వాళ్ళే ఉంటున్నారు తెలుసా వైసీపీ వాళ్ళు, అటు చూసి నేర్చుకో, వాళ్ళని చూసి నేర్చుకో. చంద్రబాబు గారు ఇసుక వాళ్ళకి ఇచ్చేసాడు, కార్యకర్తలు బాగుపడిపోయారు. మద్యం వాళ్ళకి ఇచ్చేసారు, కార్యకర్తల నాయకులు బాగుపడిపోతున్నారు. మమ్మల్ని ఎట్లా తిన్నవ్వలేదు. ఇదివరకు చంద్రబాబు